ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సహించలేక దుష్ప్రచారాలు చేస్తున్న వారితో నాగేశ్వర్ చేతులు కలపడం బాధాకరమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ₹5 పేటీఎం చేస్తారని, అలాంటి నాగేశ్వర్ పెద్ద మొత్తంలో సొమ్ములు తీసుకుని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దేశ హోంమంత్రిని చులకనగా మాట్లాడడం నాగేశ్వర్కు తగదన్నారు. హైదరాబాద్లో కూర్చుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడడానికి నాగేశ్వర్కి ఏ అర్హత ఉందన్నారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నానాజీ మండిపడ్డారు. ఇందులో ఒకడు వాయిస్ తగ్గిందిలే, ఇంకా పెద్దన్నాడు. కూర్చోండి, అప్పన్న శ్రీరాములు గారు రెండు కుర్చీలు. అలాంటేనా మసలారా పాట పేరు చెప్పి గిరిజన ప్రాంతాల్లో 1005 కోట్లు తెచ్చారు. ఇవన్నీ ఢిల్లీ వెళ్ళి చేసి వచ్చి పనులు కేంద్ర ప్రభుత్వంలో చర్చలు చేసి గారి దగ్గర వెళ్ళామంటే ఒకళ్ళు ఒప్పాడు బీచ్ పరిస్థితి ఎలా ఉంది, ఒప్పాడు ఊరు పుట్టుకుపోతుంది. చరిత్రలో నుంచి 21,560 నిధులకి చేశారు. 5,000 నుంచి 20 అంత చూస్తా మటుకు జన సైనికులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగు తమ్ముళ్ళు కానీ చూస్తా ఊరుకోరని చెప్పి తెలియజేస్తూ జాగ్రత్త గారు మాట్లాడుతూ ఉంటారు. జియో పాలిటిక్స్ దగ్గర నుంచి గల్లీ పాలిటిక్స్ దాకా విశ్లేషణలు ఇస్తూ ఉంటారు. మనం అందరూ కూడా ఆయన ఎంతో గౌరవిస్తూ ఉంటాం. కానీ అటువంటి మనిషి ఒక పార్టీకి అమ్ముడుపోయి ఒక పార్టీని పెట్టుకుని ఆ పార్టీ ఇచ్చిన డబ్బులతోటి మాట్లాడే వాతావరణం ఇవాళ మనకి చాలా క్లియర్ కట్గా కనపడుతూ ఉంది. కూటమిలో ఒక రకమైన విభేదాలు సృష్టించాలనేటువంటి ఆలోచనతో అతను ఈవేళ మీడియాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గారు అనేటువంటి నాదెండ్ల మనోహర్ గారు కలిసి అప్పుడు వారికి అమిత్ షా గారు జగన్ అరెస్ట్ చేయమని చెప్తే మనకి జగన్ లాంగ్ టైం ఫ్రెండ్, చంద్రబాబు షార్ట్ టైం ఫ్రెండ్ అని చెప్పి చెప్పినట్టు అది మళ్ళా తిరిగి కళ్యాణ్ గారు మనోహర్ గారి ద్వారా మొన్న మా కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ కమిటీ మీటింగ్లో మనోహర్ గారు తోటి మాకు చెప్పించినట్టు వారు మాట్లాడడం జరిగింది. మేము కోర్ కమిటీ మీటింగ్లో అవి పెట్టుకునేది రేపు పొద్దుట డీలిమిటేషన్ జరిగితే ఏ వార్డు ఎందులో కలిస్తే ఎవరికి సచివాలయం దగ్గరగా ఉంటుంది, ఎవరికి వాటర్ ఎలాగ సప్లై చేయాల్సి వస్తుంది, అలా మున్సిపాలిటీ పరిధిలో ఏ విలేజ్లో అయితే ఏ ఎంఆర్ఓ ఆఫీస్ ఎవరికి దగ్గరగా ఉంటుంది, ఇటువంటి చర్చించి డీలిమిటేషన్ మీద ఒక కమిటీ కూర్చోవడం జరిగింది తప్ప ఇటువంటి తప్పుడు మాటలు అని ఇప్పుడు మనోహర్ గారు మాతో చెప్పడం కూడా జరగలేదు. అసలు వీళ్ళు ఢిల్లీలో వాళ్ళని కలిసి ఈ మాట్లాడిన మాటలు కూడా చాలా అవాస్తవాలు, తప్పుడు. దాని మీద మనోహర్ గారు ఖండించడం జరిగింది.
దాని మీద తిరిగి నాగేశ్వర గారు ఏమీ మాట్లాడలేదు. ఒక యూనివర్సిటీలో ప్రొఫెసరు, మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్టు, అనాలిసిస్టు ఇన్ని రకాలుగా పేరు ఉండేటిని అందరూ గౌరవిస్తామని. అటువంటి వ్యక్తి నోట్లోంచి మాటలు వస్తే ప్రజలు నమ్ముతారు అన్నది ఒక ఏకైక ఎజెండాతో మామూలు వాళ్ళకైతే పోస్ట్కి ₹5 ఎంత ₹4 ఇస్తున్నట్టున్నారు కదా జగన్ పార్టీ. ఈయన కొంచెం పెద్ద ఎత్తున ఈయనకి పోస్ట్కి పెద్ద ఎత్తున బేరం జరిగినట్టు కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ రద్దీ రీత్యా అక్కడన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఇబ్బందులు వస్తాయని చెప్పి చాలా చోట్ల పెళ్ళిళ్ళకి అట్లకి ఫంక్షన్లకి వెళ్ళరు అక్కడ, ఎందుకంటే ఆ వాతావరణం పాడవుతుంది. కానీ ఈయన మీద ఉన్నటువంటి గౌరవం మీద ఆయన ఇంటికి పెళ్ళికి కూడా వెళ్ళొచ్చిన వ్యక్తి. అంటే ఈ డబ్బు అన్నది భ్రమింపు చేసినప్పుడు అంటే ఎటువంటి